ఎక్సర్సైజెస్ రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఎస్ మ్యామ్, ప్లీజ్ క్యారీ ఆన్. డే 1 నుంచి కూడా ఈ ఆరా వర్క్ షాప్ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది మ్యామ్. ఇది ఎక్సర్సైజెస్ ఏవైతే మీరు మాకు ఇస్తున్నారో అవి కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాకు ఆ, అంటే గేమ్ టైప్ లో ఉంది. గేమ్. గేమ్ అంటే పిల్లలతో కూడా నుంచండి మీ ఆరా చూస్తాను. సో పెట్స్ తోటి ప్లాంట్స్ తోటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఫన్ ప్లస్ కలర్స్ ఎక్స్పీరియన్సెస్ లిటిల్ కలర్స్ అయినా కానీ హ్యాపీని ఇచ్చేయి. లైట్ గా కనిపించినా గానీ ఎంజాయ్ మ్యామ్. ఫ్రీగా అనిపించేయి, మాకు కూడా కనిపిస్తుంది అన్న ఫీల్. ఎస్ మ్యామ్. ఫస్ట్ డే మీకు హ్యూ లైక్ స్ట్రక్చర్ కనిపించేదా మ్యామ్? ఎస్ మ్యామ్, అంటే లైట్ షేడ్ టైప్ కనిపించేది. ఇంకా 2 days వరకు అట్లాగే ఉంది మ్యామ్. తర్వాత వాటర్ తో మీరు చేశారు, గ్లాస్ ఆఫ్ వాటర్ తో. అంటే పెరల్ దగ్గర కొంచెం ఎన్హాన్స్ అయింది మ్యామ్. ప్లస్ సర్కిల్స్ పెట్టారు కదా, సర్కిల్స్ అప్పుడు కలర్స్ కొంచెం కనిపించడం స్టార్ట్ అయింది. సో ఇంకా ఏంటంటే ఎక్సైట్మెంట్ ఎక్కువైంది, ఇంకా ఇంకా చెయ్యాలి ఒకలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మ్యామ్. సో నిన్నటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మ్యామ్ పిక్చర్స్ తో ఎక్సర్సైజ్ అయితే చాలా బాగుంది మ్యామ్. అవి ఏంటంటే కలర్స్ అవి రాయటం కానీ. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది పర్సన్స్ కూడా మైండ్ లోకి వచ్చేవాళ్ళు మ్యామ్, అంటే రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ. సో ఈ క్యారెక్టర్ ఈ పర్టికులర్ మ్యాన్ కు ఉంది, ఈ ఈ ఫ్రెండ్ కు ఉంది, అట్లాగా అట్లాగా గుర్తొచ్చేవి, వాళ్ళు గుర్తొచ్చేవాళ్ళు. మరి వారు అందుబాటులో ఉంటే మళ్ళీ వారిని ఆరా స్కాన్ చేసేవారా మ్యామ్? ఆరా లేదు మ్యామ్, స్కాన్ చేయలేదు. కాకపోతే అడిగారు నా ఆరా స్కాన్ చేయి, నా ఆరా స్కాన్ చేయని. సో నేను డెఫినెట్ గా చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వాలి, నేను కొంచెం ప్రాక్టీస్ ఇంకా ఎక్కువ కావాలని చెప్పాను. అవును. పిల్లలైతే 1 hour కి అడిగేవాళ్ళు, నిద్రపోయి లేసాను ఇప్పుడు నా స్కానింగ్ బాగుంటుంది, నాది 2 kilometers వస్తుంది చూడు. సో చాలా బాగా సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగా సపోర్ట్ చేశారు నాకు. పిల్లలకైతే గేమ్ గా ఉంది. నేను వాళ్ళకి కూడా చెప్పేదాన్ని, మీరు ఇలా చూడండి మీకు కూడా కనిపిస్తుంది, నన్ను కూడా చూడండి, మీకు మిర్రర్ లో చూసుకోండి, ప్లాన్స్ చూడండి అని. అంటే వాళ్ళ పేషెన్స్ తక్కువ కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోయింది. బట్ వండర్ఫుల్ క్లాస్ మేము ఆరా మాత్రం. బట్ నీడ్స్ మోర్ ప్రాక్టీస్. ఒక 3-4 days లో అంటే ఇంప్రూవ్ మ్యామ్, బట్ ఇంకా చాలా ఉంది ఇంప్రూవ్ చేసుకోవడానికి. వండర్ఫుల్ క్లాస్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాలో హిడెన్ టాలెంట్ ని బయటికి తీస్తున్నారు. మాకు కూడా తెలియదు, మాకు ఆరాస్ కలర్స్ కనిపిస్తాయి చూడొచ్చు అనేది. అవును అవును. ఎవరిదైనా ఆరాని స్కాన్ చేసినప్పుడు షేప్స్ చూసారా మ్యామ్ మీరు ఈ 6 days లో? షేప్స్ కనిపించలేదు మ్యామ్. కనిపించలేదు. సో మీరు షేప్స్ ఉన్నాయి అన్నది మనం day 1 లో చెప్పుకున్నాం. అవును. బట్ చూడటానికి ప్రయత్నించలేదు. మాక్సిమం కలర్ సైజ్ ఆఫ్ ద కలర్స్ సైజ్ అది ఎక్కువగా, ప్లస్ పాజిటివ్ నెగిటివ్ అవి ఎక్కువగా చూసాను. ఓకే. ఎప్పుడైనా ఎవరిదైనా బైపోలార్ చూసారా మ్యామ్? అంటే లెఫ్ట్ సైడ్ పాజిటివ్ గా, రైట్ సైడ్ నెగిటివ్ గా, అలా పాజిటివ్ అండ్ రైట్ సైడ్ నెగిటివ్ ఆరా, లేకపోతే వైస్ వర్సా, రైట్ పాజిటివ్ లెఫ్ట్ నెగిటివ్? ఇది అబ్జర్వ్ చేయలేదు. దిస్ ఈజ్ అనదర్ థింగ్ మ్యామ్. జనరల్లీ మనం ఆరాని చూస్తున్నప్పుడు మనము కొన్ని గ్రౌండ్ రూల్స్ చెప్పాను కదా. ఫస్ట్ మనం ఇది చూడాలి, తర్వాత వచ్చేసి మనం పాజిటివ్ నెగిటివ్ పోలార్స్ ఉన్నాయా అన్నది చూడాలన్నమాట. ఆ పాజిటివ్ నెగిటివ్ పోలార్స్ అనేవి మనకి ఎలా కనిపిస్తాయంటే, ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఒక సైడ్ ఆ హ్యూ ఏదైతే ఉందో ఆ హ్యూ చాలా ఎన్లార్జ్డ్ గా ఉంటది, చాలా దట్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకొక సైడ్ ఆ హ్యూ ఎలా చాలా తక్కువ కనిపిస్తుంది అనమాట. ఎటువైపు అయితే దట్టంగా కొంచెం డిఫరెంట్ గా ఉండిందో, అంటే హెవీగా ఉండిందో ఆ సైడ్ ని మనము పాజిటివ్ గా చెప్తాం. ఎటువైపు తక్కువ ఉందో ఆ సైడ్ ని నెగిటివ్ అని చెప్తాం అనమాట. దాని తాలూకా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, పాజిటివ్ నెగిటివ్ కి ఈ వ్యక్తి చాలా ఎక్కువగా అంతర్ఘర్షణలకు అండర్గో అవుతారు.
అంతర్ఘర్షణలు అంటే అంత డైలమాటిక్ స్టేట్ లో ఉంటారన్నమాట. ఏ డెసిషన్ తీసుకున్నా అన్నిటికీ ఎదుటి వ్యక్తి మీద ఆధారపడిపోతారన్నమాట. దిస్ ఇస్ హౌ బైపోలార్ ఆహ్రా అని అంటారు. ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్, వైస్ వర్స. రెండు వైపులా రెండు ఉంటాయి అన్నమాట. అంటే ఇంకొకటి ఏంటంటే ఆరా అనేది మన తాలూకా క్యారెక్టరిస్టిక్, ఆ వ్యక్తి తాలూకా. మనది చూసుకుంటే మనది క్యారెక్టరిస్టిక్ ని ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ గ్రౌండ్ రూల్. అండ్ ఇవాళ మనం ఇంకొన్ని గ్రౌండ్ రూల్స్ చెప్పుకుంటాం. ఆరా చూడటానికి, అటెంప్ట్ చేయడానికి ముందు సహజంగా అందరం ఏం చేస్తామంటే సైజు, షేప్, కలర్ ఇవే ఫోకస్ చేస్తాం కదా. ద ఫస్ట్ గ్రౌండ్ రూల్ Yes. వచ్చేసి గ్రౌండ్ కలర్ చూడాలి. మొన్న క్లాస్ లో ఒకటిసారి చెప్పాను, గ్రౌండ్ కలర్ ఉంటుంది అని. గ్రౌండ్ కలర్ ఫింగర్స్ ఎక్సర్సైజ్ చెప్పారు. ఫింగర్ ఎక్సర్సైజ్. సో గ్రౌండ్ కలర్ కి ఒక ఇది ఉంటుంది అనమాట, ఒక టెక్నిక్ ఉంటుంది. యాజ్ యు నో, ఫింగర్ ఎక్సర్సైజ్. మన గ్రౌండ్ కలర్ నైనా ఎదుటి వ్యక్తి ఫస్ట్ గ్రౌండ్ కలర్ చూడాలి. ఆ తర్వాత ఇతర బాడీ తాలూకా కలర్ చూడాలి, హ్యూ. ఆ హ్యూని చూస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా గ్రౌండ్ కలర్ అనేది మనకి ఓపెన్ అప్ అవుతుంది అనమాట. రైట్. ఇట్స్ రియలీ వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మ్యామ్. యా. థ్యాంక్ యూ. బట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ మ్యామ్. ఇంకా డైలీ మన డైలీ లైఫ్ లో ఇది ఇంక్లూడ్ చేయాలి అనిపించింది మ్యామ్. వాయిస్ ఇంపార్టెంట్. రైట్. డైలీ లైఫ్ లో ఇది ఇంక్లూడ్ చేయాలి. చేస్తేనే మనం ఎంతవరకు వచ్చాం. బికాస్ ఆరాలో ఉన్న గ్రౌండ్ కలర్ ఉంది చూసారా, ఆ గ్రౌండ్ కలర్ మన లైఫ్ పర్పస్ ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో ఓకే. మనం ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఆ గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అవుతా వస్తుంది. అది ఇమీడియట్లీ కాదు. ఆఫ్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ స్పిరిచువల్లీ, మెటీరియలిస్టికల్లీ, ఫిజికల్లీ చాలా ఎవాల్వ్ అయ్యాను. దెన్ ద గ్రౌండ్ కలర్ చేంజెస్. గ్రౌండ్ కలర్ చేంజ్ అయ్యింది అంటే, సో ఈ స్టేటస్ కి నువ్వు వచ్చున్నావు కాబట్టి ఫిజికల్లీ, ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ ద నెక్స్ట్ టైం నుంచి నీ తాలూకా టార్గెట్స్ కానీ లెర్నింగ్స్ కానీ ఈ లెవెల్లో ఉంటాయి, ఇలా కనెక్ట్ అవుతాయి అని చెప్పడం అన్నమాట. రైట్. వాట్ నెక్స్ట్ అనేది మనకి గ్రౌండ్ కలర్ ని బేస్ చేసుకుని చాలా బాగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. అది మ్యామ్ డిపెండ్స్ ఆన్ మూడ్ కూడా కలర్స్ చేంజ్ అవ్వచ్చు కదా. ఎస్ కదా. డిపెండ్ అపాన్ అవర్ మూడ్స్, థాట్స్, కలర్స్ చేంజ్ అంటే అయిపోతాయి. మార్నింగ్ ఉన్న కలర్స్ మధ్యాహ్నం లేదంటే బికాస్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ మూడ్స్. ప్యాటర్న్ ఆఫ్ మూడ్స్ అండ్ థాట్స్ అంటే స్టాండర్డ్ గా మనం గెస్ చేయలేము మ్యామ్. స్టాండర్డ్ ఉండదు. చేయలేము. ఉండదు. ఒక వ్యక్తికి ఓకే. ఇప్పుడు మీరు నా ఆరా ఇప్పుడు చూసారు అనుకోండి, మరొక 2 నిమిషాలకు మారిపోతుంది. ఈవెన్ కేస్ నా థాట్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటే కాన్స్టెంట్ గా అదే ఉంది అంటే ఇట్ మీన్స్ దట్ ఈ వ్యక్తికి ఒక స్టేబుల్ మైండ్ సెట్ ఉంది అని అర్థం. నేను ఆలోచిస్తూనే ఉంటాను, సంథింగ్ సంథింగ్, నెక్స్ట్ ఏం చెప్పాలి, నెక్స్ట్ ఏం మాట్లాడాలి. సో ఇన్ దాట్ వే నా థాట్ ప్యాటర్న్ బేస్ చేసుకుని నా ఆరా కలర్స్ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అది మ్యామ్ ఈ ఆరా కలర్స్ బేస్ పట్టే చక్రాస్ అలైన్మెంట్ ఉంటుందా? చక్రాస్ అలైన్మెంట్ ని బేస్ చేసుకొని ఆరా కలర్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఎనీ క్వశ్చన్స్ మ్యామ్? మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎనీవన్ ఎల్స్ ready to share your experience? Please unmute. నిన్నటిది ప్రాక్టీస్ చేశారా? హలో మ్యామ్. హలో మ్యామ్. నమస్తే. నమస్తే మ్యామ్. ఈ ఆరా క్లాస్కి వచ్చిన తర్వాత ఏ వస్తువుని పట్టుకొని దాన్ని ఆరా చూసి అప్పుడు ఆ పని చేయడం అలవాటు అయిపోయింది. ఓకే. అంటే మొబైల్, ఇలా ల్యాప్టాప్ కానీ, బుక్స్, నేను చదివి బుక్స్ కానీ, అంటే ఎక్కువ రోజులు చదివి బుక్ కానీ అలా అలవాటు అయిపోయింది. నించుంటే మా హస్బెండ్ ఏదో భోజనం చేస్తుంటే ఏంటి ఏమి వేయకుండా నించున్నావు అంటే లేదు ఏం లేదండి, గిన్నె షేప్ది దానికి కూడా అంటే రెగ్యులర్ గా అదే బౌల్ వాడుతాను. నాకు కర్రీ వేయకుండా ఏం చూస్తున్నావు అంటే దానికి ఏమన్నా ఆరా ఉందేమో చూస్తున్నానంటే నీ క్లాసులు కానీ చాలా రెగ్యులర్ గా మనం వాడి మొబైల్ కానీ మేడం, ఒక బుక్ కానీ, ఒక పిల్లో కానీ రోజు రెగ్యులర్ గా మనం వాడి ఎలా ఉంది ఏంటని. నెక్స్ట్ మేడం మొన్న ఒక
రిలేటివ్ మాకు ఇంటికి వచ్చారు. అంటే మా ఆడపడుచు అవుతారు. అంటే వేరేలా కాదు, నేను చూడడం వల్ల. కానీ మేడం, ఒక వైపున ఆరా కనపడుతుంది, గ్రే కలర్ లో కనపడుతుంది. ఒక వైపున అది బ్లాక్ కాదు, గ్రే కాదు మేడం, కానీ బయటికి ఒక పొగలాగా వచ్చినట్టు, అంటే స్టాండర్డ్ గా లేకుండా వచ్చింది ఏంటి మేడం అది అలా? అంటే నేను చూడడం తప్పంటారా మేడం అది? చూడడం తప్పు కాదు. మీకు గుర్తుందా, నేను డే 2లో ఆరా ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక ఇమేజ్ చూపించాను. ఆ 10th చెప్పాను, గుర్తుందా? ఆ ఇలా సరే. ఆకుపచ్చ వస్తాయి కదా ఆ పై, అవి ఆ అన్నమాట. ఆహా, పై అవి. అదే మనకి తల మీద నుంచి ఇలా షేడ్ చూస్తుంటే స్టాండర్డ్ గా ఉండకుండా మేడం, అది పాస్ అయిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. కానీ ఇటువైపుది చూస్తే అది గ్రే కలర్ లో అది స్టాండర్డ్ గా లేదు, కానీ ఆ గ్రే కలర్ లో ఉంది మేడం. ఇదైతే ఏదో పొగ కింద వెళ్ళిపోయినట్టుగా అలా ఉమ్. ఉంది. అది నేను చూడడం తప్పేమో అనుకున్నాను మేడం అది. లేదు 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 మ్యామ్, అవి టెంటకల్స్ అని అంటారు. టెంటకల్స్ కి హోల్స్ కి మధ్యలో డిఫరెన్స్ చెప్పాను, గుర్తుందా? ఆ టెంటకల్స్ అనేవి వాటంతట అవి క్రియేట్ అవ్వవు. మనం ఇంకొక వ్యక్తికి ఆ యాక్సెస్ ఇచ్చేస్తాం అనమాట. కమాన్, నేను నీ ఆలోచనతో సింక్ అవుతున్నాను కాబట్టి నువ్వు నా ఎనర్జీ ఫీల్డ్ లోనికి, నా ఆరిక్ ఫీల్డ్ లోనికి ఎంటర్ అవ్వచ్చు. అండ్ నా ఎనర్జీ మొత్తాన్ని, నా థాట్ ప్యాటర్న్ ని కూడా నువ్వు మ్యానిపులేట్ చేయొచ్చు. అవి అని ఆవిడ అనుకుంటే అలా అవుతుందా మేడం అది? ఎవరికో ఆ అవకాశం ఇచ్చేసి ఉంటారు. సమ్ వన్ వెరీ క్లోజ్ టు హెర్, ఆ ఎవరైనా ఆమెకి బాగా సన్నిహితులైన వారు ఆమె తాలూకా మంచితనాన్ని గాని, లేకపోతే ఆవిడ దగ్గర ఉన్న సంథింగ్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అనమాట. తద్వారా అది భౌతికంగా కావచ్చండి. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె నుంచి కంప్లీట్ గా నువ్వు నాకే ప్రయారిటీ ఇవ్వాలి, అటెన్షన్ ఇవ్వాలి, లేకపోతే ఆమె దగ్గర నుంచి ఆర్థికంగా నిరంతరము అమౌంట్ తీసుకోవడము, డిపెండెన్సీ అన్నమాట. సో తను కూడా ఓకే, ఇది నా బాధ్యత, లేకపోతే ఇది నేను వదలలేనను, ఈ విధంగా తను దానికి అలౌ చేసేస్తున్నారు. అది ఫర్ ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు, బయట వాళ్ళైనా అవ్వచ్చు మేడం. ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట చిల్డ్రన్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా. పిల్లలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆమె దాని నుంచి ఎస్కేప్ అవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని, తనకి ఇష్టం లేదు, దానివల్ల తను ఇబ్బంది పడుతున్నారు, అయినా కానీ దాన్ని జరగనిస్తున్నప్పుడు టెంటకిల్స్ అనేవి ఒక పొగ మాదిరిగా బయటికి వెళ్తాయి. ఆ దీనివల్ల ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ పొగ మాదిరిగా బయటికి వెళ్తున్న ఆరా ఉన్నవారు ఎవరి సమక్షంలో ఉంటే వారు ఎదుటి వ్యక్తి తాలూకా ఆరిక్ ఎనర్జీని చాలా త్వరగా సక్ చేసేస్తారనమాట. బికాస్ వీళ్ళకి లూజ్ ఉంటుంది, వీళ్ళకు అకారణంగా టైర్డ్ అయిపోతా ఉంటారు. లూజ్ ఇన్ ద సెన్స్, వాళ్ళ ఎనర్జీ అనేది డ్రాప్ అవుట్ అవ్వడాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మరి డ్రాప్ అవుట్ అయినప్పుడు వాళ్ళకున్న బేసిక్ నేచర్ ఏంటి, అది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకోవాలి అంటే ఎక్కువ బయట తిరగాలి, ఎక్కువ మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎవరితోనైనా కాసేపు మాట్లాడాలి. ఇలా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న పాజిటివ్ ఆరాని వీళ్ళు తీసుకుని దే సర్వైవ్ అన్నమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ పొగ మాదిరిగా బయటకి ఇచ్చేయడానికి నెక్స్ట్ సర్వైవల్ కోసం చూసుకుంటారు అనమాట. అలా. ఇప్పుడు ఓకే. ఆ, మీరు ఇవి చెక్ చేసుకోవచ్చు, చెప్పక్కర్లేదు, చెక్ చేసుకోవచ్చు. మీరు చూసిన పర్సన్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటాయా లేదా అన్నదన్నమాట. ఓకే. అంటే బయటికి వెళ్ళి వచ్చింది అనుకోండి, ఎప్పుడన్నా వెంటనే తలనొప్పిగా ఉంది, అనీజీగా ఉంది అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ త్వరగా అలసిపోవడం, తను అలా చెప్తా ఉంటుంది. ఇది టెంటకిల్స్ వల్లనే అవుతుంది మ్యామ్. అంటే ఆ, ఇంకా కంట్రోల్లో లేదు, తన కంట్రోల్లో లేకుండా తనకు తెలియకుండా జరుగుతున్నవి అని అర్థం అన్నమాట. అది. ఆ, మా సిస్టర్ ఉందని, తనైతే ఆ, పిల్లలు అంటే తనకి ఎక్కువ ఆధ్యాత్మికంగా ఇష్టం. అలాగే తను ఇంట్లో ఎక్కువగా కంబైన్డ్ అయ్యి ఉండడం ఇష్టం, అనీజీగా ఉంటది. అంటే పిల్లలకి తను అంటే ఇష్టం, ఉమ్, కానీ ఉమ్, తనకి ఆధ్యాత్మికంగా ఉండడం అదే ఇష్టం. బయట అంటే ఎక్కువ రిలేషన్ కన్నా ఆధ్యాత్మికంగా ఉంటది. తన ఉమ్, పిల్లలేమో తనతో ఉన్నప్పుడు నాకు ఎలా కనిపించిందంటే మేడం, ఆ 2-3 లేయర్స్ కింద కనిపించి, అది మధ్యలో గ్రే కలర్ వచ్చింది అనుకో మేడం, ఉమ్, ఉమ్, పైకి కనిపించడం, మధ్యలో మళ్ళీనేమో పింక్ కలర్ కనిపించడం, అలా అప్ అండ్ డౌన్ కూడా అవుతాయి అన్నమాట మళ్ళా. ఉమ్, ఉమ్.
అది కూడా యాజ్ అ సెడ్ ఇందాక మ్యామ్ అడిగినప్పుడు ఆ మనిషి తాలూకా ఆలోచన స్థితిని బట్టి మారిపోతాయి. ఒకసారి మమకారము, మరొకసారి వైరాగ్యము, మరోసారి పూర్తిగా విముక్తి అంటే విరక్తి భావము, ఇలా రకరకాల మైండ్ సెట్స్ లో ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు కొంచెం పింక్ కనిపిస్తుంది, గ్రే, గ్రీన్ అన్ని కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఆ, అదే నాకంటే నేను చూడడం తప్పేమో అని ఈ రెండు మిమ్మల్ని అడుగుతున్నాను మేడం. లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. ఇందాక మనం మ్యామ్ చెప్పినట్టు ప్రాక్టీస్ బాగా కావాలి, ఎస్పెషల్లీ థియరిటికల్ ప్రాక్టీస్. నేను పాస్ట్ డేస్ లో కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చున్నాను కదా, ఆ, వాటిని అంటే ఆ రోజుకి అయిపోయింది అని అనుకుంటే గనక మనము ఎన్హాన్స్ అవ్వలేము. అదే డైలీ ఇంకా ఏదో ఒక రకంగా రిఫరెన్స్, నిన్న నేను మీకు ఆల్మోస్ట్ 20 ఎక్సర్సైజెస్ ఇచ్చాను కదా, ఆ ఎక్సర్సైజెస్ ని ఆన్ అండ్ ఆఫ్ గా ఇవాళ ఇప్పుడు నిన్న ఎక్సర్సైజెస్ లో మ్యామ్ కొంతమంది ఎలా చేశారంటే, లెట్ మీ షో యూ వన్స్ ఎలా చేశారు అన్నది. వెయిట్, డౌన్లోడ్ ఫ్యూ థింగ్స్, డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వెయిట్ 1 సెకండ్. కదా, ఈ మామ్ ఏం చేశారు, నేను ఇచ్చిన ఎక్సర్సైజెస్ ని ఇలా పెట్టారు. సో ఇక్కడ చూడండి, దిస్ పర్సన్ హ్యాస్ అ ప్యూర్ ఇంటెలెక్ట్ ఆర్ హై ఇంటెండెంట్ అండ్ గ్రీన్ అనేది అడాప్టబిలిటీ ఇలా పెట్టారు కదా. ఇంకొక మ్యామ్ ఎలా పెట్టారో చూద్దాము. ఓకే, సో ఇక్కడ ఇంకో మ్యామ్ ఇలా రాశారు. ఒక్కొక్క ఇమేజ్ కి ఫర్ ఎగ్జాంపుల్ 20th ఇమేజ్ ఉంది, గోల్డ్, హై స్పిరిచువాలిటీ, ప్యూర్ స్పిరిచువాలిటీ ఇలా రాశారు కదా. మనం ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నాం కాబట్టి నేను ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ చూసుకొని ఇలా ప్రిపేర్ చేశాం కదా. ఇప్పుడు దీన్నే ఇంకొక రకంగా ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన 20 ఇమేజెస్ లో ఒక్క 5 ఇమేజెస్ కి ఎలా మనము ఆరాని ఇంటర్ప్రిట్ చేసి రీడ్ చేయొచ్చు, కలర్స్ ని బేస్ చేసుకొని నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ రోజు. ఓకే, సో అన్నిటికీ నేను ఇచ్చిన 2 టెస్ట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మిగతా 15 వాటికి మీరు ఆ విధమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందనుకుందాము, దిస్ పర్సన్ బిలాంగ్స్ టు ఆల్ట్రిజం, ఇట్ మీన్స్ ఇట్ షోస్ ఈక్వాలిటీ టు ఆల్ బీయింగ్స్ కదా. ఇంకేమైనా పాజిటివ్ క్వాలిటీస్ మనం రాయొచ్చా ఇందులో? ఒకవేళ ఈ పర్సన్ కి ఆ బాటమ్ లైన్ లో రెడ్డిష్ గా కనబడింది అనుకోండి, ఇంకేం రాయొచ్చు, రైట్? సో ఇలా మనం ఎలా అంటే ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉన్నాయి కదా. ఎల్లో అంటే ఏమని చెప్పాము, హై ఇంటలెక్ట్ అన్నాం, కానీ ఎల్లో మీద గ్రీన్ లైన్, గ్రే లైన్స్ ఉన్నాయి. సో ఎలా రాయొచ్చు అంటే, ఈ పర్సన్ కి హై ఇంటలెక్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ ద గ్రే లైన్స్ ఇట్ షోస్ దాట్ ఈ పర్సన్ సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటారు, రైట్? సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటారు. అండ్ ఈ పర్సన్ కి గ్రీన్ మాత్రమే ఉంది. యాక్చువల్ గా అయితే థ్రోట్ చక్ర ఏ కలర్ లో ఉండాలి, ఇట్ షుడ్ బి బ్లూ, బట్ ఇట్ ఈస్ లెస్ డామినెంట్. ఎల్లో గ్రీన్ రెండు కలుస్తున్నాయి కదా, రైట్? ఇట్ మీన్స్ దాట్ దేర్ హార్ట్ సెంటర్డ్ ఇస్ సెమీ ఓపెన్, బట్ ఆల్సో బాటమ్ లైన్ లో కైండ్ హార్టెడ్ గా కనిపిస్తున్నారు, రైట్? సో ఇలా ఇంకొంచెం ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా కమింగ్ డేస్ లో యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ అండ్ ఆఫ్ గా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ 20 ఇమేజెస్ ని తిప్పి తిప్పి చేసిన వండర్ఫుల్ రీడింగ్ వస్తుంది, ఆరా రీడింగ్ వస్తుంది అనమాట. అది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్, ఎనీవన్ ఎల్స్? వీ హ్యావ్ అనదర్ 5 minutes మోర్. ప్రాక్టీస్ చేసిన వారు. ఎస్ మ్యామ్, సార్. ఎస్ సార్. అదే మీరు ఈ ఆరా రీడింగ్ వర్క్షాప్ బాగానే ఉంది మ్యామ్. బాగానే అంటే నాకైతే ఏం కనపడలేదు ఇప్పుడు వరకు. ప్రాక్టీస్ చేస్తున్నా అంటే ప్రాక్టీస్ చేయాలనుకుంటా, ప్రాక్టీస్ చేస్తేనే వస్తారు. రెండు బాల్స్ డాట్ పెట్టారు కదా, అది డాట్ మీద చూసినప్పుడు నాకు 3 బాల్స్ లాగా కనిపిస్తా ఉంటుంది. ఆఫ్ కోర్స్ కనిపిస్తుంది, అవును. అది పక్కన రైట్ బాల్ పక్కన మళ్ళీ డాట్ మళ్ళీ బాల్ అట్లా 3 కనిపిస్తా ఉంటుంది. కలర్ బాల్ అది చూసినప్పుడు కూడా 3 బాల్స్ కనిపిస్తాయి విత్ డాట్ అన్నమాట. అంతకు మించి నాకేం కనపడలేదు. ఈ కార్నర్ లో అది మన పెరిఫెరీ విజన్ అన్నారు కదా, అది చూసినప్పుడు కూడా మరి ఏమి కనిపించలేదు. కాబట్టి నేను ఏ కలర్ అనుకుంటే ఆ కలర్ కనిపిస్తుంది. మీరు అనుకుంటున్నారా కలర్ ని? అంటే ఫస్ట్ ఏం కలర్ అనుకోలేదు అనుకోండి, అలా ఎంటీ కనబడుతుంది. అలా గ్రీన్ అని అనుకున్నా గ్రీన్ కలర్ కనిపిస్తుంది. రైట్ రైట్ రెడ్ అనుకుంటే రెడ్ కలర్ కనిపిస్తుంది. బ్లూ అనుకుంటే
ఇక్కడ ఏంటంటే అండి, ఆరా విజన్ రావాలంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో మనకున్న ఇంప్రెషన్స్ ఉంటాయి కదా, ముందు వాటిని క్లియర్ చేయాలి. మీకు గుర్తుందా, మన గ్రూప్ లో మేడం ఉన్నారు లక్ష్మీదేవి గారు. సో ఇనిషియల్ గా ఆ మ్యామ్ కి ఒక హ్యూ కలర్ తప్ప, అంటే ఆ ఆరిక్ బాడీ, ఎథరిక్ బాడీ తాలూకా ఆరా తప్ప ఏమీ కనిపించలేదు. సో ఓన్లీ వన్ క్వశ్చన్ ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్ లో మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, నేను ఆరా చూడగలనని నేను అనుకుంటున్నానా లేదా? బికాస్ నేను అనుకుంటున్నాం కానీ అది కనబట్టలేదు కదా మనకి. దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. అనుకుంటుండడం వేరు, ఇంటర్నల్ గా ఫీల్ అవ్వడం వేరు. రైట్? సో ఇంటర్నల్ గా మనలోకి మనం తొంగి చూసుకున్నప్పుడు కనిపిస్తుందా, ఇలా అనుకుంటాం, కనిపించట్లేదబ్బా అని ఇలా పక్కన పెట్టేస్తాం అనమాట. సో ఇది సబ్ కాన్షియస్ మైండ్ లో మనకున్న ప్రీ డిఫైన్డ్ కన్సెప్షన్స్, మనకున్న ఇంప్రెషన్స్ ని బేస్ చేసుకుని మనము చూస్తాం. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఆరా చూడడం వచ్చిందనుకో, నేను ఈ మనుషులందరితో డిస్కనెక్టెడ్ అయిపోతానేమో, బికాస్ అది ఒక స్పిరిచువల్ థింగ్ కదా, అందరి నుంచి నేను డిస్కనెక్టెడ్ అయిపోతానేమో, నాకు అందరివి అన్ని తెలిసేస్తాయేమో అని ఇదొక రకమైన ఆలోచన ఉంటుంది. ఇది భయం కాదు, హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ తో చూడటం అన్నమాట. నాకు ఏదో కనిపిస్తుంది, లేకపోతే నేను ఇలా చూడగలను అలా చూడగలను, ఇలా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ చూస్తున్నాం అన్నమాట. అలాంటప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఇలాంటి ఆలోచన ధోరణి వల్ల కూడా మనకు కనిపించాల్సింది కూడా కనిపించదు. రైట్? ఒక ఓపెన్ బుక్ లా ఉండాలి. ఈ ఓపెన్ బుక్ ఇప్పుడు నాకు కనిపించట్లేదు అని అంటే, ఫస్ట్ ఐ హ్యావ్ టు టేక్ సమ్ టైం. రైట్? కొంత సమయం తీసుకొని అలోన్ గా థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అసలు ఆరా అంటే నాకేమిటి, నా దృక్పథంలో ఆరా ఏమిటి, మీ దృక్పథంలో ఏమిటి సార్ ఆరా అంటే? ఆరా అంటే మనకి ఎనర్జీ బాడీ విజిబుల్ అవుతుంది కదా. ఎనర్జీ బాడీ ఇంతవరకే కదా. నేను డే 1 లో చెప్పినప్పుడు ఆరా అంటే ఇంకొంచెం ఎలాబరేటెడ్ గా చెప్పాను, ఆరాలో ఏముంటాయి అని చెప్పాను అదే ఆరాలో మీరు డెబ్రీస్ ఉంటాయి అన్నాం కదా. కదా. సిఇయర్ ఆరాలో కొన్ని గ్రౌండ్ రూల్స్ చెప్పాను నేను కదా. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీకు ఈ వర్డ్స్ గుర్తొస్తున్నాయి, ఆరా అంటే ఎనర్జీ బాడీ, ఆరా అంటే డెబ్రీస్. దట్ ఈస్ నాట్, ఆరాని చూడటానికి కేవలం మనము చూస్తాము, ఇదొక్కటే మనం అనుకుంటాము. ఆరా కేవలం చూసేదే కాదు, ఆరా ఫీల్ అయ్యేది కూడా అని చెప్పాను. అవునా? వినగలిగేది, టేస్ట్ చేయగలిగేది, టచ్ చేయగలిగేది ఆరా అన్నాను. మనం ఈ ఇన్ఫర్మేషన్ మన మైండ్ లోకి విన్నా కూడా వీటన్నిటిని పక్కన పెట్టేసి, నాకు ఆరా చూడడమే, ఆరాని చూస్తాను అని ఇలా అనుకున్నంత వరకు వి కెనాట్ సీ ద కలర్స్, అసలు ఆరాని చూడలేము అనమాట. ఆరాని 5 సెన్సెస్ తోని మనం ఫీల్ అవ్వగలం, సెన్స్ చేయగలం. ఇది డే 1 నుంచి చెప్తున్నాను కదా. శివ, మీకు ఆరా అంటే ఏమిటి అన్నప్పుడు డెబ్రీస్ ఇవి వచ్చాయి అంటే ఇట్స్ నాట్ టేక్ జడ్జ్మెంట్ అండి. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ఉందో అదే మనం బయటికి పదాలుగా చెప్తామన్నమాట. సో మీరు ఆరాని సెన్స్ చేయాలి, సెన్స్ చేయగలము, ఫీల్ చేయగలము. ఇప్పుడు మీరు ఒక హెవీ వర్క్, ఐ మీన్ మీ రెగ్యులర్ లైఫ్ లో చాలా ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యారు అనుకుందాం సార్. ఓకే, ఇంటికి వచ్చేసరికి బాగా మెడ నొప్పిగా, తలనొప్పిగా, టైర్డ్ గా అనిపించదా? ఆ డే అంతా చాలా బిజీగా ఉన్నప్పుడు అనిపిస్తుంది కదా, ఎక్కువ మనుషులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు. ద రీజన్ ఇస్ యూ గేవ్ యువర్ ఆరా అండ్ దే గేవ్ దేర్ ఆరా. మ్యూచువల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరిగింది అక్కడ, ఆరిక్ ఎనర్జీ ఫీల్డ్ లో కదా. త్రూ చక్రాస్ ద్వారానే కదా ఆరాస్ తయారయ్యేవి. సో ఇన్ దాట్ వే యూ కెన్ ఫీల్ ద ఆరా ఇన్సైడ్ యువర్ బాడీ. మీ బాడీలో చిన్న అనీజీ రూపంలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు బాగా చిరాకు రావడము, ఇంకొద్దిసేపు ఈ వ్యక్తితో మాట్లాడితే బాగున్ను అన్న ఫీలింగ్ రావడము, ఇవన్నీ కూడా ఆరాని ఫీల్ చేసే అంశాలన్నమాట. రైట్? సో ఈ విధంగా కూడా మనం చూడాలి. ఒక విధంగానే మనం చూస్తున్నప్పుడు ఆ ఒక్క విధంలో స్టక్ అయిపోతాం. రైట్? యూ కెన్ ఫీల్ ఇట్, సెన్స్ ఇట్, హియర్ ఇట్, టేస్ట్ ద ఆరా ఆల్సో. మన దగ్గర మల్టిపుల్ సెన్సెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఉపయోగించుకోవాలి, ఒక్క చూడటము సైట్ ఒక్కటే కాదనమాట. కానీ స్కాన్ చేసినప్పుడు కొద్దిగా ఆరా వేడిగా తగిలింది మ్యామ్. దట్ ఈస్ సెన్సింగ్. అదే స్కాన్ మనం అంటే అదొకటే కొద్దిగా అనుభవం అయింది, మిగతా మనకి కనపడలేదు కానీ
అలా కాదు, మిగతాది అని పక్కన పెడదాం సార్. మనం ఏదైనా మనం ఆలోచించే దృక్పథం బట్టే ఎన్హాన్సింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆరాని నేను స్కాన్ చేసినప్పుడు వేడిగా తగిలింది అని, అవునా? సో మీకు సెన్సింగ్ ఎబిలిటీ ఉంది, రైట్? సెన్సింగ్ ఎబిలిటీ, ఫీలింగ్ ఎబిలిటీ ఉంది. ఇప్పుడు దాని మీద మీరు మాస్టరీ తెచ్చుకోవాలి, రైట్? కలర్ మీద చూస్తే కనిపిస్తుంది అన్న దాని మీద కాదనమాట. దాని మీద ఎలా మాస్టరీ తెచ్చుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గ్లాస్ ఆఫ్ వాటరే ఉందని అనుకుందాం. ఓకే, స్కాన్ ఇట్ విత్ యువర్ హ్యాండ్. ఎలాంటి సెన్స్ తెలుస్తుంది? వేడి, చల్లన తెలుస్తుంది ఒక ఎక్స్టెంట్ వరకు. దెన్ క్లోజ్ యువర్ ఐస్. ఆ వేడికి ఏ రంగు ఉండొచ్చు? ఆస్క్ యువర్ ఇంట్యూషన్, రైట్? ఇన్ దాట్ వే కలర్స్ ని కూడా ఫీల్ అవ్వగలుగుతాం అనమాట, రైట్? మన పెరిఫరల్ విజన్ అని చెప్పారు మీకు. 3 balls కనిపిస్తున్నాయి, 3 circles కనిపిస్తున్నాయి అని అన్నారు. యూజ్ దట్ పెరిఫరల్ విజన్ కంటిన్యూస్లీ, ఈ సైడ్ యాంగిల్లో చూస్తూ, రైట్? ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఇలా మల్టిపుల్ గా అనమాట ఇలా సెన్స్ చేయండి. ఆ తర్వాత ఇది పక్కన పెట్టి పెరిఫరల్ విజన్ లో ట్రై టు సీ ద ఆరా. మనసులో ఏ ఇంప్రెషన్ పెట్టుకోవద్దు. ఈ కలర్ ఉండొచ్చు. ఇదేంటి, మైండ్, లాజికల్ మైండ్ ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ, రైట్? మనము రైట్ బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఏంటంటే మన ఇంట్యూషన్, సైకిక్ ఎబిలిటీస్, ఆరిక్ రీడింగ్, ఇవన్నీ కూడా రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అన్నమాట. లెఫ్ట్ బ్రెయిన్ దూరింది అనుకోండి, అంటే ఈ వ్యక్తి క్యారెక్టర్, ఈ వ్యక్తి నాకు ఇలా తెలుసు కదా, కాబట్టి ఈ వ్యక్తికి ఈ కలర్ ఉండొచ్చు. లెఫ్ట్ బ్రెయిన్ ఉన్నప్పుడు రైట్ బ్రెయిన్ అసలు పైకి రాదు, రైట్? సో ఇనిషియల్లీ ఒక ఓపెన్ బుక్ లా ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఐఎమ్ రెడీ టు ఫెయిల్ ఆల్సో, ఇట్స్ ఓకే, ఐఎమ్ రెడీ టు ఫెయిల్, బట్ నేను వదలను. ఐ షుడ్ కీప్ ఆన్ ట్రయింగ్. నాకున్న అన్ని సెన్సెస్ ని వాడుకుంటాను, ఏదో ఒక దాంతో నేను ఎన్హాన్స్ అవుతాను అనమాట. ఓకే, అలా ప్రాక్టీస్ చేయాలి. కేవలము చూస్తున్నాను, నాకు కనిపించట్లేదు, ఇది మాత్రమే సెన్స్ కాదు. అన్ని విధాలుగా కూడా ఆరాని ఫీల్ అవ్వగలం. మీకు ఆల్రెడీ సెన్స్ అండ్ ఫీల్ రెండు ఉన్నాయి కదా, సెన్స్ అండ్ ఫీల్ ఉన్నాయి. ఈ రెండింటి మీద కొంచెం మాస్టరీ తెచ్చుకుంటే త్రూ యువర్ హ్యాండ్స్, మీ హ్యాండ్స్ వెచ్చగా తగిలింది అనుకోండి, కొంచెం ముందుకి వెనక్కి తీసుకెళ్తున్నప్పుడు దాని కలర్ స్ఫురిస్తుంది మీకు. యూ కెన్ సెన్స్ ద కలర్ ఆల్సో, రైట్? ఈ విధంగా యూజ్ యువర్ ఇంట్యూషన్ అండ్ అలాగే యువర్ పెరిఫరల్ విజన్, ఈ రెండింటిని ఉపయోగించి యూ క్యాన్ డెఫినెట్లీ ఫీల్ ద ఆరా, సెన్స్ ద ఆరా. అయితే ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ రండి, అన్ని క్లాసెస్ మళ్ళీ ఒక్కొక్కటి ఈ దృక్పథంతో చూస్తూ ట్రై చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. అన్నీ మీరు ఇచ్చిన అన్ని ఎక్సర్సైజ్ అన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనుకుంటున్నాను. వస్తుంది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. మనకి గ్రూప్ ఉంది కదా, అలాగే వెబ్సైట్ లో గ్రూప్ ఉంది. మీరు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా యూ కెన్ ఆస్క్. ఇప్పుడు మ్యామ్ ఉన్నారు, దేవి గారు, కన్యాకుమారి గారు, ఈ రెండు ఇలా జరిగింది, దీని ఏం చూసాను, షీఈస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. యూ కెన్ ఆస్క్ లైక్ దట్, బికాస్ ఆరా అనేది నిత్యము ప్రాక్టీస్ చేసేదే. వీఆర్ కంటిన్యూస్ లెర్నర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆరా ఎనర్జీ అనమాట. సో యూ కెన్ ఆస్క్, దిస్ ఇస్ వాట్, am I right or not? ఓకే, సో ఈ విధంగా వీ కెన్ ప్రాక్టీస్ అండ్ యూ కెన్ కమ్ టు మీ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ నాకు ఇది కనిపించింది, టు వాట్ ఎక్స్టెంట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు ఆన్సర్ యూ. ఓకే, అదే మేడం, నాకైతే కొద్దిగా చక్రాలు కూడా అవి కదులుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు. మూలాధార దగ్గర అది ఇట్లా కదిలినట్టు, ట్విస్ట్ చేసినట్టు, రైట్. అదే మళ్ళా ఆగ్నేయ చక్ర దగ్గర కొద్దిగా సెన్సేషన్స్, అలా చక్రాల దగ్గర సెన్సేషన్స్ జర్క్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. వస్తూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ సార్, మీకు సెన్సింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువ ఉంది, సెన్సింగ్ అండ్ ఫీలింగ్, రైట్? ఈ రెండు ఎబిలిటీస్ ఉన్నాయి. ఇవే మీకు ఆరా విజన్ కి బేస్ పాయింట్స్ అన్నమాట, నాట్ విజన్. ఓకే, చూపు కాదు, దృశ్యం కాదు. సెన్సింగ్ ఈజ్ యువర్ మాస్టరీ, యువర్ హిడెన్ టాలెంట్ అన్నమాట. అది కీప్ ఎ లుక్ ఆన్ దట్ అండి. అదే మేడం, మొదటి నుంచి చాలా కాలం నుంచి చక్రాస్ అవి కదిలినప్పుడు అవి జర్క్లా రావటం, సెన్సేషన్ అలా వస్తూ ఉంటాయి. థ్రోట్ దగ్గర ఉందనుకోండి, అప్పుడప్పుడు కూల్ అయిపోవటం, తర్వాత థ్రోట్ దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో ఆగ్నేయ చక్ర కూడా వస్తుంది, తర్వాత ఈ మధ్య కాలంలో మూలాధారం కూడా వస్తుంది. సో ఆ సెన్సింగ్ ఎబిలిటీనే యూస్ చేసుకోండి సార్ ఆరాకి కూడా. అండ్ అలాగే మీరు ఆరా చెక్ చేస్తున్నప్పుడు మీరు ఎలాగో సెన్స్ చేయగలుగుతున్నారు కదా చక్రాస్, ఫోకస్ ఆన్
విచ్ చక్ర, ఏ చక్ర, ఇప్పుడు నేను ఏ చక్రాతో ఈ ఆరా సెన్సింగ్ చేస్తున్నాను, రైట్? సో ఏ చక్ర నుంచి నాకు అవుట్పుట్ వస్తుంది. సమ్ టైమ్స్ మీరు ఏ చక్ర అయితే మీకు ఆ సెన్స్ తెలుస్తుందో దట్ విల్ బి ద కలర్ ఆఫ్ దట్, రైట్? ఆ విధంగా మీరు ప్రాక్టీస్, మల్టిపుల్ చక్ర సెన్స్ తెలుస్తుంది అనుకోండి, ఓకే దీనికి 2 కలర్స్ ఉన్నాయి, ఓకే 2 చక్రాస్ 2 కలర్స్ ఉన్నాయి. ఈ విధంగా యూ కెన్ కీప్ ప్రాక్టీసింగ్ అన్నమాట. అదే మేడం, ప్రాక్టీస్ చేస్తే వస్తాను అనుకుంటున్నాను. వస్తుంది, చూడాలి. ఖచ్చితంగా వస్తుంది. అది బ్రహ్మ విద్య ఏమీ కాదు. అదే కానీ మీరు ఎక్సర్సైజ్ బాగా ఇచ్చారు మేడం. ఎవరు ఇలాంటి ఇంతగా చెప్పరు అనుకుంటాను ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్. కానీ మీ కోర్సెస్ వింటే బుక్ చదవక్కర్లేదు, ఏదైనా మొత్తం చెప్పేస్తారు A to Z. ఇంకా మనం ఫర్దర్ గా రెఫరెన్సెస్ చదువుకుందాం అంటానికి కూడా స్కోప్ ఇవ్వరు మీరు. అంతే, మొత్తం ఫుల్ బెస్ట్. భోజనం పెట్టినట్టు పెడతారు. కాకపోతే మేము ఏంటంటే అరిగించుకోవాలి కదా, కొంచెం టైం టైం పట్టుద్ది కదా మాకు. అవును అవును సార్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్. మేడం ఎస్ మ్యామ్. మేడం ఇది వెడ్డింగ్ అన్నమాట కార్డు ఇలా పెట్టాను మేడం. ఇది ఈ ఎల్లో కలర్ మీద మళ్ళీ బ్లూ కలర్ పేస్ట్ చేయమంటారా నన్ను కలర్ పేపర్ తోటి ఫోకస్ కి? రైట్, అవును, దానికి మధ్యలో ఒక బ్లూ కలర్ పేపర్ పేస్ట్ చేయొచ్చు. అంటే ఏది డామినెంట్ గా ఉండాలి కలర్? బ్లూ. బ్లూ కరెక్టే. అంటే అది ఎక్కువ ఎక్కువ శాతము అంటే ఇక్కడ ఉంది కదా మేడం, ఇంతవరకే చేయమంటారా లేకపోతే సైడ్ కి ఈ బార్డర్ కనిపించేలాగా ఉంటే చాలంటారా ఆ బ్లూ కలర్ పేస్ట్ చేసే విధానం? ఓకే, అర్థమైంది. ఎల్లో డామినెంట్ గా ఉండాలి, బ్లూ మీరు అలా పెట్టారు చూసారా, అందులో చిన్న కార్డ్బోర్డ్ పీస్ అంత ఉంటే చాలు అనమాట. ఓకే, స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా, స్టిక్కీ నోట్స్ స్క్వేర్ షేప్ లో, అది ఒక్కటి సరిపోతుంది బ్లూ కలర్. అయితే కొద్దిసేపు అది ఫోకస్ చేయాలి, కొద్దిసేపు బ్లూ ఫోకస్ చేయాలంటారా? ఎల్లో బ్లూ తాలూకా బార్డర్ ని ఫోకస్ చేయాలి కొద్దిసేపు, రైట్? ఇప్పుడు దాని మీద కదా మీరు బ్లూ పెడతారు కదా, అది చిన్న స్టిక్కీ నోట్ ఉంటుంది కదా, ఐ గెస్ ఐ డోంట్ హ్యావ్ హియర్. అది అర్థమైందండి కదా, రైట్. సో ఆ షేప్ లో ఒకటి పెట్టి బార్డర్ ని ఎప్పుడైనా చూడాలి. ఎల్లో బార్డరా? బ్లూ బార్డర్. బ్లూ బార్డర్, బ్లూ బార్డర్ చూడాలన్నమాట. దాని కొసలు ఆ బార్డర్ చూసుకుంటూ ఫోకస్ చేయాలి. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అది మనకి ఎథరిక్ బాడీ హ్యూ విజన్ ని యాక్టివేట్ చేసిద్ది అనమాట. మేడం ఇంకొకటి మేడం, ఏమన్నా కొంచెం ఎక్కువగా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నా కూడా ఈ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఫ్రీ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నాను మేడం నేను. వండర్ఫుల్. ఫోకస్ పెరుగుతుంది కదా, అది బాగా అబ్జర్వ్ చేశాను మేడం. ఓం మెడిటేషన్ చేసినప్పుడు అయితే నాకు క్రిస్టల్ ఇక్కడ కదులుతున్నట్లుగా అనిపించింది మేడం, అమితిస్ట్. మీరు ఇక్కడ పెట్టుకున్నారా? పడుకొని చేయమన్నారు కదా, అవును, అది ఇక్కడ సెన్స్ చేశాను మేడం. అది చాలా వండర్ఫుల్ గా అనిపించింది. నేను 30 minutes చెప్పారు కదా మీరు, అయితే అది చేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ నేను ఇంకా బాగా నిద్రమత్తులాగా అనిపించేస్తే అది ఆఫ్ చేసి పడుకున్నాను. పడుకుంటే అది ఆ ఫ్రీ టైమ్ లో ఆడియో లేకున్నా కూడా క్రిస్టల్ ఇట్లా కదలడం అనేది అబ్జర్వ్ చేస్తున్నాను మేడం నేను. అది అసలు చాలా చాలా వింతగా అనిపించింది. అది అసలు నేను గ్రాటిట్యూడ్ బుక్ లో రాసుకున్నాను, అసలు చాలా హ్యాపీ అనిపించింది అది. ఇంకొకటి మూలాధార దగ్గర కూడా చిన్న చిన్నగా వైబ్రేషన్స్ లాగా అనిపించడం కూడా అబ్జర్వ్ చేస్తున్నాను మేడం నేను. అది కూడా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాగుంది, నైస్ ఎక్స్పీరియన్సెస్. సో మనం ఎప్పుడైతే అంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీకి సెన్సిటివ్ అవుతున్నప్పుడు మన దగ్గర బోలెడు ఏమంటారు టెక్నిక్స్ ఉండాలి. ఎప్పుడు సెన్సిటివ్ అవుతున్నాము అంటే బోత్ పాజిటివ్ కి నెగిటివ్ కి సెన్సిటివ్ అయిపోతాం కదా. సో మన దగ్గర మనకు దేని నుంచి ఇది ఎలా బయటికి రావాలి, ఒకవేళ హయ్యర్ పాజిటివ్ అయితే దేని నుంచి రావాలి. సో ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నారు. సో ఏది ఎక్కడ ఎలా వాడాలన్నది తెలుసు అండి. ఇవాళ ఇంకొన్ని చెప్పుకుంటాం అనమాట. ఆ హయ్యర్ సెన్సిటివిటీ నుంచి మనల్ని మనం న్యూట్రల్ గా బ్యాలెన్స్డ్ గా పెట్టుకోవడం ఎలా అన్నది. మీరు 7 layers అఫర్మేషన్స్ చెప్పినారు కదా మేడం, అందులలో
కొంచెం అది ఇబ్బంది కలిగినప్పుడు ఆ అఫర్మేషన్స్ కూడా నేను స్థిరత్వంగా ఉన్నాను, సమతుల్యతతో ఉన్నాను అనేది అది రిపీట్ చేసుకోవడం వల్ల కూడా మామూలు అవ్వడం అనేది అబ్జర్వ్ చేసుకుంటున్నాను. అవును, ఆ, వీఆర్ అది కనెక్టింగ్ బ్యాక్. ఆ అవును. ఆ సెకండ్ లేయర్ కి అంటే ఎమోషన్స్ పరంగా ఇంట్లో ఏదైనా కొంచెం అట్లా డిస్టర్బ్ జరిగినా కూడా అది తలుచుకుంటూ వాళ్ళతో నేను ఎట్లా ఉన్నా కూడా నా లోపల అనేది ఫ్రీ అనేది అబ్జర్వ్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ మ్యామ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా యా మేడం, మేడం ఎస్ మ్యామ్. అది మనము యూజువల్లీ నాకు ఫీలింగే వస్తుంది మేడం. ఫీల్ వచ్చినప్పుడు ఫస్ట్ థాట్ ఏది వస్తుందో అది కరెక్టా అండి? ఎస్ ఇప్పుడు నాకు అది ఎల్లో కలర్ అని అనిపిస్తుంది, కాదేమో అని అన్నా మళ్ళీ ఎల్లోనే వస్తుంది మేడం, ఇంకా వేరే కలర్ రావట్లేదు మైండ్ ఐలోకి. ఎస్ 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 ఫస్ట్ థాట్ ఏదైతే వస్తుందో అది ఫస్ట్ ఆ ఇంట్యూషన్ ఎప్పుడు రైట్ అవుతుంది మ్యామ్. ఓకే ఓకే, ఎందుకంటే నేను ఇట్లా ఫింగర్ తో చేసినప్పుడు బ్లూ కలర్ వస్తుంది మేడం, మరలా ఇప్పుడు చేస్తే మళ్ళా బ్లూ కలరే వస్తుంది. ఆ, కాకపోతే నిన్న చేసినప్పుడు వేరే కొంచెం గ్రీన్ కలర్ అట్లా వచ్చింది. ఆ కలర్ మారుతుంది కానీ మైండ్ లో టక్కున కలర్ నేమ్ వచ్చేస్తుందండి. నేమ్ వస్తుంది కదా, దిస్ ఇస్ వాట్ ఫీలింగ్ అన్నమాట. ఫీలింగ్. అండ్ నాకు ఇనిషియల్ స్టేజెస్ లో ఐ కెన్ ఫీల్ ద కలర్. ఆ కలర్ ఐ కెన్ ఫీల్ దట్. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో కళ్ళు మూసుకుని ఉంటే కనిపించేది, ఇవి కలర్స్ ఉండేవి, ఇవి కళ్ళు మూసుకొని ఉంటే అది అది కొంచెం ఎల్లోయిష్ అట్లా కనపడుతుంది మేడం, కళ్ళు మూసుకుంటే కనపడుతుంది. కళ్ళు మూసుకుంటే కనబడుతుంది. కానీ మనము ఇందాక చాలా మంది ఇది చెప్పారు, ప్రతిరోజు మనం ఇదే పనిగా నేను ఇది పట్టుకున్నాను మౌస్, ఓకే జస్ట్ కావాలని చెక్ చేయడానికి కాదు, జస్ట్ వాట్ ఈస్ దిస్ కలర్, ఓకే ఇట్లా అంటే దాని కలర్, దాని చుట్టూ ఉన్న హ్యూ స్ట్రక్చర్ ఇలా చూస్తున్నప్పుడు కళ్ళు మూయక్కర్లేదు. మనము గో ఆ పర్సన్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే మన ఇంట్యూషన్ లో ఆ వ్యక్తి తాలూకా కలర్స్ ఎలా ఉన్నాయి, మన వైపు వాళ్ళ ఆరిక్ ప్రొజెక్షన్ ఎంత వరకు ఉంది, మన నుంచి ఎక్కడి నుంచి వెళ్తుంది, వాటిని మనం గమనించవచ్చు అన్నమాట. తెలుస్తుంది మనం ప్రాక్టీస్ అది చేసి. తెలుస్తుంది మేడం, అది తెలుస్తుంది. ఎవరైనా పక్కన నిలబడ్డప్పుడు వాళ్ళ ఎమోషన్ ఏంటి, వాళ్ళ ఇదేంటి, అది నా జస్ట్ ఫీల్ అవుతున్నాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను. వీళ్ళు కోపంగా ఉన్నారు, వీళ్ళతో ఇప్పుడు ఈ టైంలో మాట్లాడ. ఇంకొకటి ఏం తెలుస్తుందంటే యూజువల్ ఎవరన్నా ఉన్నప్పుడు ఆర్గ్యూ చేసేదాన్ని, వాళ్ళకి తప్పైనప్పుడు ఆర్గ్యూ చేసేదాన్ని. ఇప్పుడు అది మానేశాను మేడం, జస్ట్ అక్కడి నుంచి కామ్ గా వెళ్ళిపోతున్నాను అనమాట. అక్కడ వీళ్ళతో ఆర్గ్యూ చేయడం మైండ్ అనేది కొంచెము జాగ్రత్తగా ఆలోచించి మూవ్ ఆన్ అయిపోతున్నాను. వేస్ట్ వీళ్ళతో ఆర్గ్యూ చేయడం అనేసి అది కొంచెం ఎమోషన్ కూడా డెవలప్ అవుతుంది మేడం, ఎక్కడ శాంతంగా ఉండాలి, ఎక్కడ కొంచెము విచక్షణ అది స్లోగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, మీ క్లాసెస్ అవుతున్నప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ నా ఎనర్జీస్ ఇదవ్వటం లేదు మేడం. వచ్చాక కొంచెం సిక్ అయిపోతున్నాను. నేను ఇంట్లో ఉండి నేను చాలా మంచిగా ఉంటేనే ఉంటున్నాను, మేబీ వాళ్ళ నెగటివ్ నేను తీసుకుంటున్నానేమో. అంటే మనం ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఎనర్జీతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం కదండి, అలా అయినప్పుడు సెన్సిటివ్ అవుతాం, బాగా సెన్సిటివ్ అవుతాము. సెన్సిటివ్ అయిపోతున్నాను మేడం. మొన్న ఒక్క రోజు వెళ్ళినప్పుడు క్లియర్ గా నా సోలార్ ప్లెక్సస్ లో అదయ్యి మోషన్స్ అయిపోయి మళ్ళా ఏం మెడిసిన్ లేకుండానే నాది నేను కొంచెం మళ్ళా మెడిటేషన్ చేసి అది చేస్తే సెట్ అయిపోతాను. అలా సెన్సిటివ్ అయినది కూడా మహా అయితే 12 hours లేదా 8 hours అంతే మేడం, అంతే 4-5 hours ఉంది, తర్వాత నార్మల్ కి వచ్చాను. అవును అవును, అంటే మనం ఆరిక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం కదా, ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా సున్నితంగా అయిపోతాం. చాలా సున్నితం మేడం, చాలా సున్నితంగా అవుతాము. క్లియర్ గా ఎమోషన్స్ అయితే తెలుస్తున్నాయి మేడం, ఫీల్ అవుతున్నాను నా మైండ్ లో. రైట్ రైట్ రైట్. సో దీని మీదనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే విజన్ వస్తుందా మేడం? ఎగ్జాక్ట్లీ, ఎస్ మ్యామ్. ముందు మనలో ఏ సెన్స్ అయితే ఫీలా, టచ్చా, టేస్టా, హియరా, ఏదైతే డామినెంట్ గా కనిపిస్తుందో దాని మీద కొంచెం సానబెట్టాలన్నమాట దాన్ని. మిగతా అవన్నీ కూడా ఒకటి అన్నిటితో ఇంటర్ కనెక్టెడే. సో ఆ ఇంటర్ కనెక్టెడ్నెస్ అంతా ఓపెన్ అప్ అవుతుంది అనమాట మనకి.
అది. అండ్ ఇవాళ ఇంకొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఇప్పుడు మనం ఓకే. సెన్సిటివ్ అవుతున్నాం కదా, సో ఏ విధంగా మన ఆరాని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు, ఎనర్జైజ్ చేసుకోవచ్చు అన్నది కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్, కొన్ని రిచువల్స్ షేర్ చేస్తాను. సో దాట్ మీరు ఇది నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకున్నా యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అ సేఫ్ సైడ్ ఇమీడియట్లీ. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ సుమన్ గారు. ఎస్ మ్యామ్. మ్యామ్ సార్ అన్నట్టు కోర్సు చాలా బాగా డిజైన్ చేశారు మ్యామ్. మీరు ఎక్కడివి అన్నీ తెచ్చి దీంట్లో మాకు అందించారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ముందు నుంచి సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ మ్యామ్ నాకు. ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికింది అనిపించింది. తర్వాత అంటే ఎనర్జీ అనేది చూడడం దీంట్లో నాకు మంచి హైలైట్ అనిపించింది మ్యామ్. ఇంతకు ముందు ఎప్పుడు అలా కనపడలేదు ఆ ఫామ్ లో. అదొకటి. తర్వాత మీరు 2 ఫింగర్స్ రబ్ చేసి చూడమన్నారు కదమ్మా. ఆ 2 ఫింగర్స్ ఏదో అట్లా మెకానికల్ గా రబ్ చేస్తున్నాను. చేశాక ఇట్లా చేస్తే నాకు కొద్దిగా ఇండిగో లాగా అనిపించింది మ్యామ్. అది నాకు తెలీదు అది మనది అని మీరు చెప్పే వరకు నాకు అంటే పెద్ద సర్ప్రైజ్ లాగా అయిందనమాట. ఏదో కనిపిస్తది, ఏదో అనిపిస్తది అని చూద్దాంలే అని అంటే అనిపించింది. అది ఒక ఇండిగో పర్పుల్ లాగా కనిపించింది. అదొకటి మ్యామ్. తర్వాత వేరే వాళ్ళది ఎవరిదన్నా అనుకోండి, ఎవరు లేకుంటే నాది చూడండి అన్నారు కదా మీరు. అంటే సరేలే అని మీది అనుకొని చూసాను మ్యామ్. 2 ఫింగర్స్ ఇట్లా వాల్ కి పెడితే ఫస్ట్ ఒక లైట్ గ్రీన్, మంచి లేత ఆకు గ్రీన్ లాగా వచ్చి తర్వాత ఒక లైట్ బ్లూ లాగా వచ్చింది అనమాట. వస్తే అంటే నా మీద నాకు ఇంకా నమ్మకం కావాలి అని తెలుసుకున్నాను మ్యామ్. సరే అంటే మ్యామ్ది నేను దాన్ని వదిలేసాను అనమాట. నెక్స్ట్ డే క్లాస్ లో మీరు ఇప్పుడు నాదనుకోండి ఏదో లైట్ గ్రీన్ లైట్ అన్నట్టు అన్నారు కదా మ్యామ్ మీరు. అప్పుడు ఎంత పెద్ద ఇదంటే చాలా గట్టిగా నమ్మాలి నాకు వచ్చింది. అంటే నేనేం చూస్తాను మేడంది ఇది ఎందుకు ఉంటది అట్లా వచ్చింది మ్యామ్ నాకు అది కనిపిస్తే. అదొకటి బాగా నేర్చుకోవాలి అని అర్థమైందమ్మా. తర్వాత ప్రాక్టీస్ చాలా చెయ్యాలి ఇంకా అని ఇష్టంగా ఉంది మ్యామ్. చాలా ప్రాక్టీస్ చేయాలి దీన్ని అని. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ జాగ్రత్తగా అంటే ప్రతిరోజు చేస్తున్నారు, గ్రూప్ లో యాక్టివ్ గా ఉంటే గనుక ఐ బి గివింగ్ ఫ్యూ మోర్ టార్గెట్స్ ఆర్ టాస్క్స్ ఆల్సో. ఇవెందు ఇది అయిపోయింది నేను చెప్పేశాను అని కాదు, టాస్క్స్ ఇస్తాను. ఎలా ఈ రోజు ఏం చూడాలి అన్నది కమింగ్ 10 days వరకు మీకు ఐ మీన్ బికాస్ నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానో ఆరాని చూడటానికి వాటిని సింప్లిఫై చేసి అక్షర రూపంలో పెట్టి టాస్క్స్ ఇస్తాను ఎవ్రీడే, ఆర్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఒక టాస్క్ ఇస్తాను. సో దట్ వీ కెన్ కీప్ ఆన్ లర్నింగ్ దట్ ఆరా, హౌ వాట్ ఆరా ఈస్ అన్నది. రైట్, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you everyone. Thanks a lot for sharing your voice and your experiences here. So మాకు చాలా హెల్ప్గా ఉంటుంది మేడం. అలా మీరు వీక్లీ 1 అన్న ఇస్తే హెల్ప్గా ఉంటుంది మేడం. ఎస్ మ్యామ్, డెఫినెట్లీ. ఇది కంటిన్యూస్ లర్నింగ్ కాబట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక టాస్క్ ఇస్తాను, ఏం ప్రాక్టీస్ చేయాలి అన్నది. ఓకే, నుంచి ఆ రెస్పాన్స్ రావాలి. ఎస్, అట్లీస్ట్ 1% రెస్పాండ్ అయినా ఓకే, నేర్చుకున్నది ఆచరణలో పెడుతున్నారు అన్న ఒక ఆనందం ఉంటుంది చూసారా, దట్స్ ఎనఫ్ ముందుకెళ్ళడానికి అనమాట. అది. Well then, so let us begin with today's class. Okay, thank you once again. I'm ending this now. Okay.